దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం, మా ప్రాంతీయతపై మీ పెత్తనమా, మా మాతృభాషపై మీ హిందీ భాష అంటూ గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నట్లుగా సాగుతుంది ఈ భాషా వివాదం. ఈ వివాదాన్ని భుజాన మోస్తూ త్రిభాషా విధానంపై బీజేపీతో పోరుకు సిద్ధమైంది తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం. అయితే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వారికి మద్దతు కోసం ఏపీలో వైసీపీతో, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో రాజకీయ మంతనాలు చేశారు డీఎంకే ప్రభుత్వ పెద్దలు. ఎన్డీఏలో భాగమైన టీడీపీ మాత్రం త్రిభాషా విధానంపై తమకు ఎటువంటి అభ్యంతరం కానీ, అభద్రతా భావం కానీ లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ మిత్రపక్షాల్లో ఒకటైన జనసేన కూడా బీజేపీ హిందీ భాషకు తమ మద్దతు తెలుపుతూనే పొరుగు రాష్ట్రాలతో అనవసర శత్రుత్వాన్ని కొని తెచ్చిపెట్టుకుంటుంది. నేడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా విధానంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భాష అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే అని, కేవలం కమ్యూనికేషన్ కోసం వాడే దానితోనే విజ్ఞానం రాదని, మాతృభాషతోనే విజ్ఞానాన్ని సాధించవచ్చని, భాషపై లేనిపోని రాజకీయాలు చేయనని తేల్చి చెప్పారు. అలాగే బతుకుతెరువు కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ మాతృభాషను విస్మరించకూడదన్నారు బాబు. ఇక ఈ నెల 14న 12వ జనసేన ఆవిర్భావ సభ వేదికగా బీజేపీ త్రిభాషా విధానంపై మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల నోటికి ఆహారమయ్యారు. కోరుండి మొట్టికాయలు తిన్నట్లు అసందర్భ వ్యాఖ్యలతో అనవసర వివాదాల్లో చిక్కుకున్నారు. హిందీ భాషా విధానంపై తన వైఖరిని ఆవిష్కరించిన పవన్ ఇటు వైసీపీ కంటికి, అటు డీఎంకే నోటికి చిక్కారు. దీంతో గతంలో హిందీ భాషా విధానంపై తాను వ్యాఖ్యానించిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించి పవన్ కి ఊహించని కౌంటర్ ఇచ్చింది వైసీపీ. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ పవన్ రెండు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరచడంతో ఆయనకు ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు అనే వాదనను మరోసారి తెరమీదికి తెచ్చారు ప్రత్యర్థి పార్టీల నేతలు. అయితే త్రిభాషా విధానంపై పవన్ కూడా క్లుప్తంగా 2 ముక్కలతో ముగించుంటే ఇప్పుడు ఈ విమర్శలు ఎదురవ్వకపోవచ్చు. కానీ బీజేపీ నినాదాలను జనసేన గ్లాసులో పోసి తాగించాలనుకోవడం ఫలితంగానే నేడు పవన్ పై ఈ విమర్శల దాడి. గోటుతో పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చినట్లు కేవలం మద్దతు తెలిపితే సరిపోయేదానికి ఎక్కడెక్కడికో వెళ్లి ఇప్పుడు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అనేలా, ఎక్కడ ఎంత మాట్లాడాలో, ఎక్కడ ఎంత తప్పుకోవాలో కూడా రాజకీయాల్లో పవన్ కు తెలియాలి. ఖచ్చితంగా తెలిసి తీరాలి. లేకుంటే ఇలా అనవసరమైన వివాదాల్లో చిక్కుకుని తనకున్న క్రెడిబిలిటీ, తన పార్టీకున్న నిబద్ధతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మొన్న జరిగిన ఒక్క ఆవిర్భావ సభ ద్వారానే ఇటు హిందీ భాష పట్ల, అటు గోద్రా అల్లర్ల విషయంలో ఇక టీడీపీని నిలబెట్టాం అనే ప్రకటన వలన పవన్ అందరికీ ఈజీ టార్గెట్ అయ్యారు. దీనితో అనుభవానికి, ఆవేశానికి మధ్య ఉండే చిన్నపాటి గీత ఇదే అంటూ బాబు ప్రకటనను, పవన్ ప్రసంగాన్ని జత చేసి చూస్తున్నారు.